వందల సీట్లు ఇచ్చినా 1000 సీట్లు ఇచ్చినా కూడా ఎప్పుడు కొరతగానే ఉంటది. ప్రధాన పార్టీలకి సహజంగా ఆదరణ ఎక్కువ ఉంటది. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతీయ పార్టీల పరంగా చూస్తే తెలుగుదేశానికి, వైసీపీకి డిమాండ్ ఎక్కువ ఉంటది. ఎక్కువ మంది సీట్లు ఆశిస్తుంటారు. అదే సందర్భంలో ఇప్పుడు తెలుగుదేశం జట్టు కట్టింది కాబట్టి ఆ సీట్లు వాళ్ళకున్న వాటిట్లో పంచుకోవాల్సి వస్తుంది కాబట్టి మరింత డిమాండ్ ఎక్కువ ఉంటది వాళ్ళకి. అది క్లియర్. ఇప్పుడు అవి రాబోయేటటువంటి రోజుల్లో కొంతవరకు సాటిస్ఫై అయినట్టు. ఇప్పుడు మెయిన్ భారతీయ జనతా పార్టీకి గాని, జనసేనకి గాని బలమైన నాయకులు నియోజకవర్గాల్లో లేకపోబట్టినగా తెలుగుదేశం వాళ్ళని తీసుకుని ఆ పార్టీలో చేర్చుకుని మరి వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చింది, ఎంపీ సీట్లు ఇచ్చింది. వేరే పార్టీల వాళ్ళని తీసుకునే కదా వీళ్ళకి డైరెక్ట్గా ఎందుకని తీసుకోలేదు, వీళ్ళ కార్యకర్తలు ఎందుకు పెట్టలేదు, వీళ్ళ నాయకులు ఎందుకు పెట్టలేదు, ఆ కెపాసిటీ లేదని. అంటే కెపాసిటీ ఉన్న లీడర్లు ఏ పార్టీలో ఉన్నారు? టీడీపీ, వైసీపీలోనే ఉన్నారు. ఆ వైసీపీతో పాటు పెట్టినటువంటి జనసేనలోనూ లేరు, ఎప్పటి నుంచినో ఉన్న బీజేపీలోనూ లేకపోవడం ఏంటి? ఇప్పుడు బీజేపీకి 6 ఎంపీ సీట్లు ఇచ్చారు. ఇందులో సరే సురేష్ లాంటి వాళ్ళు, సీఎం రమేష్ లాంటి వాళ్ళు అంతకుముందే బీజేపీలోకి వచ్చేసారు అనుకుందాం. కానీ టోటల్గా ఎంపీ సీట్లలో ఒక్క ఆయన పేరేంటది శ్రీనివాస్ వర్మ తప్ప మిగతా వాళ్ళందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళే కదా. సో బీజేపీలోకి వచ్చిన వాళ్ళు లేదా టీడీపీ నుంచి అప్పటికప్పుడు బీజేపీ తీసుకుని ఇచ్చినటువంటి టికెట్లు. అట్లాగే ఎమ్మెల్యే సీట్లు వాళ్ళు 10 తీసుకున్నారు. 10లో డైరెక్ట్ బీజేపీ వాళ్ళు ఎవరున్నారు అక్కడ? ఒక్క సత్యకుమార్ యాదవ్ తప్పించి మిగతా వాళ్ళందరూ బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు, లేకపోతే కనుక వేరే పార్టీలో ఉండి ఇటుకు వచ్చినటువంటి వాళ్ళే కదా అక్కడ సాగింది. ఇప్పుడు గెలిచిన 8 మందిలో చూసుకున్నా సరే, అంటే ఆ పార్టీలో లేకపోబట్టింది కదా. అట్లా జనసేన 21 మంది. 21 మందిలో నాదెళ్ల మనోహరు, పవన్ కళ్యాణ్, కందుల దుర్గేషు, ఆ బొలిశెట్టి శ్రీనివాసు, అతని పేరేంటది పోలవరం ఎమ్మెల్యే, ఇట్లాంటి దాదాపు ఒక 7-8 మంది జనసేన వాళ్ళు. మిగతా వాళ్ళంతా ఎవరు? తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు, అట్నుంచి వచ్చినటువంటి వాళ్ళే కదా, బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళే కదా. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం ఆ అవకాశాలు తగ్గించుకుంది, అక్కడ సీట్లు వదులుకుంది అక్కడ, అంతే కదా. ఇప్పుడు నిడదవోలు ఈయన చేస్తున్నాడు అనుకుందాం, కందుల దుర్గేష్, ఆయన సీట్లో ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళకి అవకాశం కోల్పోయినట్టే కదా. అట్లా లాస్ అయినటువంటి ఉన్నాయి కదా. ఇప్పుడు తెనాలి ఆలపాటి రాజు వదులుకోబట్టినే కదా అక్కడ వచ్చింది. ఇప్పుడు అట్లాంటి వాళ్ళకి అవకాశాలు వస్తాయి, వదులుకున్న వాళ్ళకి మళ్ళీ అవకాశాలు లభిస్తాయి ఇప్పుడు తెలుగుదేశం. అదే సందర్భంలో జనసేన బీజేపీల పొత్తు